చదువుతున్నటువంటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, మనకి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సమయం ఎందుకంటే డబ్బు ఈరోజు పోయిందనుకోండి, 1 లక్ష రూపాయలు లాస్ అయిందంటే రేపు సంపాదించుకోవచ్చు. కానీ ఈరోజు 1 గంట లాస్ అయింది, దాని వెనక్కి మనం తీసుకురాగలరా? చెప్పండి, ఎవరు తీసుకురాగలరా? లైఫ్ కూడా అంతే. మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు అంతా టైం వేస్ట్ చేస్తారు, ఎందుకంటే ఆడుతూ పాడుతూ ఉంటారు, ఏదో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు. బట్ మీరు 25 ఇయర్స్ అంటే మీ డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు, ఒక మంచి పొజిషన్లో వచ్చే వరకు కూడా మీరు హార్డ్ వర్క్ చేసి కష్టపడి పని చేస్తే కనుక మిగిలిన జీవితం ఎంతైతే ఉందో 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఆ ఏజ్ వరకు కూడా మీరు హ్యాపీగా కంఫర్ట్గా మీరు ఉండగలుగుతారు. అవునా కాదా? సో అందువల్ల కష్టం అనేది ఇప్పుడు మనం అనుకోకూడదు. ఇప్పుడు ఎంత కష్టపడితే అప్పుడు అంత సుఖం ఉంటుంది. సో నాకు ఏంటంటే ఈ సంస్కారం అనేది చెప్పాను చూడండి, చదువు ఎందుకంటే సంస్కారం కోసం. అది నేను రీసెర్చ్ చేసుకున్న పద్ధతి బట్టి నాకు అర్థమైపోయింది. మీరు ఈ టీచర్స్ కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ కానివ్వండి, ఎంతో సంస్కారంగా పెంచుతున్నారు అనేది అర్థమైంది. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. తల్లిదండ్రులు కూడా వాళ్ళలో ఇన్వాల్వ్ అవ్వాలి, మమేకమై ఉండాలి. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకు కానీ టీచర్లకు కానీ నేను లాంటి వాళ్ళు. తల్లిదండ్రులు ఏది ఫాలో అవుతారో మ్యాక్సిమం వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు, పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అందువల్ల మీ అందరికి కూడా గవర్నమెంట్ స్కూల్ అని చిన్నచూపొద్దు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి ఏవి కూడా అంతకుముందు ఏ స్కూల్లో లేవు. అందులోనూ మన సార్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అన్ని ఫెసిలిటీస్ పరంగా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. సో అదే విధంగా కంటిన్యూ చేయండి. మీ అందరిలో కూడా ఐఏఎస్ ఐపీఎస్ చూడాలనేది నా కోరిక. ఎంతమంది ఐఏఎస్ అవ్వాలని చెప్పండి. ఐఏఎస్ ఒక్కరేనా? ఐఏఎస్ అంటే ఎవరు తెలుసా? ఐఏఎస్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. ఒక డిస్ట్రిక్ట్కి మీరు మేనేజ్ చేయగల కెపాసిటీ సంపాదించాలి. నేను చదువుతూ ఉంటాను, నేను కొన్ని మోటివేషన్ దాంట్లో చూస్తూ ఉంటా. ఒక వాచ్మెన్ కూడా